ఏ రెసిపీ చేస్తున్నారు? ఈరోజు మనం స్పైసీ చిక్ పీ సాలడ్ చేసుకోబోతున్నాం. సో ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాము. హ్యాపీ హార్మోన్స్ డైట్. దీనికి సంబంధించి స్పైసీ చిక్ పీ సలాడ్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్పైసీ చిక్ పీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్ పీస్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర. స్పైసీ చిక్ పీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో అసలు రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు హ్యాపీ హార్మోన్స్ అని చెప్పేసి అన్నారు. సో అసలు హార్మోన్స్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో జనరలీ హార్మోన్స్ అనేవి ఒక కెమికల్ మెసెంజర్స్ లాగా అనమాట అశ్విని. అంటే ఏదైనా మన బాడీలో ఒక్కొక్క గ్లాండ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్క గ్లాండ్ నుంచి ఇంకో దానికి మెసేజ్ పంపించాలంటే మనకి హార్మోన్స్ అనేది సెక్రీట్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఆకలిస్తుంది. ఆకలి వేసినప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. సో మీరు ఆకలిస్తుందని తినేస్తారు. తినేసిన తర్వాత కడుపు ఫుల్ అయిపోతుంది. అది మీకు తెలుస్తుంది కదా, కడుపు ఫుల్ అయిపోయిందని. అప్పుడు మనకి హార్మోన్ లెప్టిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇలా మనకి ఆకలికి ఒక హార్మోన్, మళ్ళీ దాని తర్వాత ఆకలి తగ్గించడానికి ఒక హార్మోన్, మళ్ళీ దాని తర్వాత ఇంకా మనం చూసుకుంటూ పోతే ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్కి, మనకి మెన్స్ట్రేషన్ సైకిల్కి ఒక హార్మోన్, టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్, ఇలా ప్రతి ఒక్కటి బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అందు గురించి హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా, ఏదైనా స్ట్రెస్ తీసుకున్నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయినాయి అది ఇది అని చెప్పేసి అంటుంటారు. దీని గురించే. సో మన బాడీ మొత్తం హార్మోన్సే కంట్రోల్ చేస్తున్నాయి. హార్మోన్సే కంట్రోల్ చేస్తాయి. అండ్ ఈ హార్మోన్స్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఎగ్జాంపుల్, మనం ఒక కేక్ బ్యాటర్ తయారు చేస్తున్నాము. అందులో ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ ఎక్కువైనా కానీ ఫైనల్ అవుట్పుట్ కేక్ అనేది కరెక్ట్గా రాదు. సో అలాగే మన బాడీలో తక్కువగా రిలీజ్ అవుతే హైపోకి వెళ్ళిపోతుంది, ఎక్కువగా రిలీజ్ అవుతే హైపర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఖచ్చితంగా బాడీలో ఎంత హార్మోన్ రిలీజ్ అవ్వాలో ఆ టైంలో అంతే రిలీజ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి నాకైతేనే, చాలా డౌట్స్ ఉన్నాయి. మనం ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం అశ్విని. ఓకే, సో ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం ఆనియన్స్. ఓకే, దాని తర్వాత మనం చిక్ పీస్కి వేసిద్దాం. ఓకే, ఓకే. సో చిక్ పీస్ మనం ముందుగా ఏమైనా ఉడికించుకున్నామా? ఎస్ అశ్విని, యాక్చువల్లీ ఏం చేయాలంటే చిక్ పీస్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి. దాని తర్వాత మనం ఉడికించుకుంటే బెటర్ ఉంటుంది. సాలెడ్స్ ఇలా చేసామనుకోండి, మనకి ఈజీగా టేస్టీగా తినడానికి ఇంకా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాప్సికమ్స్ని తీసుకుంటున్నాం అశ్విని. అందులో మనం ఎల్లో క్యాప్సికమ్ని ఫస్ట్ యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ రెడ్ క్యాప్సికమ్. ఓకే, నెక్స్ట్ గ్రీన్ క్యాప్సికమ్. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి స్టిర్ ఫ్రై చేసుకోండి. ఓకే, ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే భలే కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఎస్, యాక్చువల్లీ ఇది చూస్తేనే మనకి ఎంతో హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఇటువంటి రెసిపీస్ చూస్తే కూడా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అది ఎక్కువ అవ్వకూడదు, ఏదైనా సరే హైపో అండ్ హైపర్ అని చెప్పి అన్నారు కదా. హ్యాపీ అనేది మంచిదే కదా. ఇన్ కేస్ హ్యాపీ హార్మోన్స్ ఎక్కువైతే ఏమవుతుంది? ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ రిలీజ్ అవుతే యూ విల్ ఫీల్ హ్యాపీ. అంటే చాలా సేపటి వరకు ఆ ఫీలింగ్ అనేది అలాగే ఉండిపోతుంది అనమాట. ఎక్కువ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతే ఇంకా మంచిదే. ఇంకా స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి కదా, అవి ఇంకా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, సో కొన్ని ఎక్కువ అవ్వచ్చు, కొన్ని తక్కువ అవ్వచ్చు, పర్లేదు దాంట్లోనే. కానీ కంపల్సరీ రోజుకి ఒక్కసారన్నా ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతేనే మంచిది. అవునా? అసలు హ్యాపీ హార్మోన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? సో మనకి హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ 4 టైప్స్ ఉంటాయి. అందులో డోపమైన్ ఒకటి, సెరిటోనిన్ ఒకటి, ఆక్సిటోసిన్ ఒకటి, అండ్ ఎండార్ఫిన్స్ అన్నమాట. సో ఈ 4 హార్మోన్స్ అనేవి హ్యాపీ హార్మోన్స్. ఒక్కొక్క ఫీలింగ్కి ఈ ఒక్కొక్క హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దాంట్లో కూడా నాకు డౌట్ వచ్చింది, లవ్ హార్మోన్ అని కూడా ఉంటుందా? ఎస్, లవ్ హార్మోన్ అని కూడా ఉంటుంది. అండ్ దాని పేరే ఆక్సిటోసిన్ అనమాట. సో జనరలీ మనం ఏమవుతుందంటే ఈ హార్మోన్ మనం ఏమనుకుంటాం, ఒక మంచి హెల్తీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడే ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఈ ఆక్సిటోసిన్ అనేది మనకి ఎప్పుడైతే చైల్డ్ బర్త్ ఉంటుంది కదా, అంటే ఒక మదర్ ఎప్పుడైతే చైల్డ్ బర్త్ చేస్తుందో అప్పుడు ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఓకే, అదే కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు, వాళ్ళ చైల్డ్ని హక్ చేసుకున్నప్పుడు, అండ్ ఇంకా వేరే కండిషన్స్, ఎగ్జాంపుల్ రిలేషన్షిప్లో ఒక ఫాదర్ని మనం హక్ చేసుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇలా మనం హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు దట్ ఈస్ కైండ్ ఆఫ్ అ లవ్. ఒక మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ కానివ్వచ్చు, ఫాదర్ అండ్
చైల్డ్ బాండింగ్ కానివ్వచ్చు, లేకపోతే మనకి నచ్చిన వాళ్ళు అంటే వెన్ వీఆర్ ఇన్ లవ్, ఈ టైంలో కూడా మనకి హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనమాట. సో దాన్నే మనం లవ్ హార్మోన్ అంటాం, దట్ ఈస్ ఆక్సిటోసిన్. ఈ 4 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేది అందరిలోనూ ఒకలానే ఉంటుందా? అందరిలోనూ ఒకేలాగా ఉంటుంది, బట్ మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు. కొంతమందికి అయితే ఎప్పుడు కోపంగానే ఉంటారు. సో అలాంటి వాళ్ళలో మనకి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వదు. ఎందుకు రిలీజ్ అవ్వదు? బికాజ్ అది రిలీజ్ అవుతేనే కదా హ్యాపీగా ఉంటారు. మనం హ్యాపీగా ఉన్నప్పుడు రిలీజ్ అవ్వదు, అది రిలీజ్ అయితేనే మనం హ్యాపీగా ఉంటాం కదా. హౌ? మనకు ఆ ఫీలింగ్ రావాలి. ఎగ్జాంపుల్ మీకు ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వాలి అంటే, ఎగ్జాంపుల్ యువర్ చైల్డ్ ఈస్ కమింగ్ టు యూ అండ్ యూఆర్ హగ్గింగ్ యువర్ చైల్డ్. సో ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేటప్పటికే ఆ ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది అవ్వకపోతే మనకు ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వదు. సో దట్ ఈస్ హౌ చాలా మంది స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఈ హెల్దీ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వదు అనమాట. సో ఇది కొంచెం స్టిర్ ఫ్రై అయింది అశ్విని. కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పెప్పర్ పౌడర్, ఓకే, కొంచెం కొత్తిమీర. ఓకే. సో ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలిపేద్దాం. స్నాక్ లా తీసుకోవచ్చండి ఇది? ఎస్, స్నాక్ లాగా తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అండ్ వైటమిన్ సి కూడా మనకి చాలా వచ్చేస్తుంది. బికాస్ క్యాప్సికమ్ మనం తీసుకున్నప్పుడు ఏ కలర్డ్ ఆఫ్ క్యాప్సికమ్ తీసుకున్నా యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా వస్తుంది. జనరల్ మనం ఓన్లీ లైమ్లోనే వైటమిన్ సి అని అనుకుంటాం, బట్ క్యాప్సికమ్లో ఇంకా ఎక్కువ వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది, లెమన్లో కన్నా. లెమన్లో కూడా. ఓకే. అందుకే కలర్ఫుల్ వెజిటేబుల్స్ తీసుకోమంటుంటారు కదా. అండ్ క్యాప్సికమ్ యూజ్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ 3 బెల్ పెప్పర్స్ మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఇది ఆఫ్ చేసేద్దాం అశ్విని. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ వేయాలి. సో నేను కొంచెం లెమన్ జ్యూస్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో స్పైసీ చిక్ పీ సాలడ్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదో. ష్యూర్. సో హ్యాపీ హార్మోన్స్ డైట్లో భాగంగా ఈరోజు అయితే మనం స్పైసీ చిక్ పీ సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్పైసీ చిక్ పీ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్ పీస్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు, నూనె, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర. స్పైసీ చిక్ పీ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన చిక్ పీస్, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైసీ చిక్ పీ సలాడ్ రెడీ.